శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు పాల్గొన మాసపు మంగళవారం హనుమంతుల వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున స్వామివారి కథలను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఈరోజు మనం తెలుసుకోబోయేటటువంటి కథ ఏమిటి అంటే, ఆంజనేయ స్వామి వారి తోకకు వేలాడేటటువంటి గంట గురించి తప్పకుండా తెలుసుకోవాల్సినటువంటి కథ. రామభక్తుడు, భయ నివారకుడు, అభయప్రదాయకుడు అయినటువంటి హనుమంతుల వారి విగ్రహం లేనటువంటి ఊరు ఈ భారతదేశంలో ఎక్కడా ఉండదు. గదను పట్టుకున్నటువంటి వీరాంజనేయునిగా, చేతులు జోడించి ఉన్నటువంటి దాసాంజనేయునిగా, అభయముద్రతో అభయాంజనేయునిగా, రామనామ స్మరణాసక్తుడైనటువంటి ప్రసన్నాంజనేయునిగా, లక్ష్మణ ప్రాణదాయకుడైనటువంటి సంజీవనాగిరిదారిగా వివిధ రూపాలలో దర్శనమిస్తారు స్వామివారు. అయితే వీటన్నింటికంటే విశిష్టమైనటువంటి రూపం తోకలో గంటను ధరించినటువంటి హనుమంతుల వారి యొక్క రూపం. హనుమంతుని తోకలో ఉండేటటువంటి ఈ గంట వెనుక ఒక చక్కని పురాణ కథ ఉంది. ఇది తెలుసుకున్న వారికి కొండంత పుణ్యం, సముద్రమంత ఆనందం. మరి ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. అది శ్రీరామ వనవాస ఘట్టం. తండ్రి దశరథుడు పినతల్లి కైకకు ఇచ్చినటువంటి మాట ప్రకారం తమ్ముడు భరతుని యొక్క పట్టాభిషేకం కోసం అడవులకు వచ్చాడు శ్రీరాముడు. తోడుగా సీతమ్మ తల్లి, నీడగా లక్ష్మణుల వారు. మునుల దర్శనాలతో, ఋషిపుంగవుల దివ్యోపదేశాలతో పచ్చపచ్చని పరిసరాల్లో సాగుతూ ఉన్నటువంటి వనవాసంలో అనుకోనటువంటి ఘటన. అదే సీతమ్మ తల్లి అపహరణ. ప్రాణప్రదురాలైనటువంటి భార్యను వెతుకుతూ బయలుదేరినటువంటి శ్రీరామచంద్రునికి వానరులైనటువంటి సుగ్రీవుడు, హనుమంతునితో స్నేహం కుదురుతుంది. వానర రాజుగా అన్నస్థానంలో కూర్చున్నటువంటి సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి నలుదిక్కులకు వానరులను పంపిస్తాడు. రావణలంకలో ఉన్నటువంటి అమ్మ జాడను హనుమన్న కనిపెడతాడు. యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించినటువంటి రాముడు కపి సైన్యాన్ని భల్లూక పటాలంతో జతకూరుస్తాడు. ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడతాయి కోతులు, ఎలుగుబంట్లు. యుద్ధమంటే విహారయాత్ర కాదు. హోరాహోరీ పోరాటంలో నెగ్గేదెవరో, నేల కూలేదెవరో ఎవరికి తెలుసు? ఒక్క భగవంతునికి తప్ప. రాక్షసులతో రణానికి తరలి వెళుతున్నటువంటి తమ వాళ్లను కడసారిగా కన్నుల నిండుగా చూసుకుంటూ ఉన్నారు వానర కుటుంబాలు. ఒకవైపు స్వామివారి కార్యం, మరొక వైపు పేగుబంధం. ఈ రెండింటికి నడుమ జరుగుతున్నటువంటి ఘర్షణలో స్వామి కార్యానికే పూనుకున్నారు వానర వీరులందరూ. కన్నీళ్లు కారుతున్నా విజయోస్తు, దిగ్విజయోస్తు అని అంటున్నారు కుటుంబ సభ్యులందరూ. ఆ దృశ్యాన్ని చూసినటువంటి శ్రీరాముల వారు కదిలిపోయాడు, కరిగిపోయాడు. తన కన్నుల్లో ఉన్నటువంటి చెమ్మను కనిపించనీయకుండా జాగ్రత్త పడ్డాడు. తుది వీడ్కోలన్నీ కూడా ముగిసిపోతాయి. సైన్యం సర్వసన్నద్ధంగా ఉంటుంది. అప్పుడు లేచాడు శ్రీరాముడు. ఓ వానరులారా, ప్రాణాస్పదులైనటువంటి మీ బిడ్డలను, భర్తలను, సోదరులను, బంధువులను నా కోసం, నా స్వార్థం కోసం జరగబోయేటటువంటి యుద్ధానికి పంపిస్తున్నారు. మీ యొక్క నిస్వార్థతకు నా యొక్క నమోవాక్కాలు. నేను అరుణునిని, ఎవరి రుణాన్ని ఉంచుకోకూడదన్నటువంటి వ్రతం కలిగిన వాడిని. కాబట్టి ఇదే నా వాగ్దానం. యుద్ధానికి ఎంతమందిని తీసుకొని వెళుతున్నానో అంతమందితోనే మరలా తిరిగి వెనక్కి వస్తాను అని అంటాడు. జనన మరణాల చక్రాన్ని ఛేదించగలిగేటటువంటి ఏకైక శక్తి చక్రధారి. ఆ చక్రధారే నేడు కోదండధారి అయి వాగ్దానం చేశాడు. రామన్న అన్నమాట ఎప్పటికీ కూడా పొల్లుపోదు. తమ వారు తప్పకుండా తిరిగి వస్తారు అన్నటువంటి ఆనందంతో జయఘోషను చేసింది వానర జాతి. రామ సేవ కోసం కదిలినటువంటి కపి సైన్యంలో సుగ్రీవుడు, ఆంజనేయుడు, అంగదుడు వంటి మహోన్నతమైనటువంటి కాయలతో పాటు సింగిలీకలు అని పిలువబడేటటువంటి పొట్టి పొట్టి మరగుజ్జు కోతులు కూడా ఉంటాయి. ఈ సింగిలీక కోతులు కేవలం 1 అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి. వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు. పదునైనటువంటి పళ్ళు, వాడి అయినటువంటి గోళ్ళు అవే వాటి ఆయుధాలు. కొన్ని వందల సింగిలీకాలు గుంపుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి. పళ్లతో కొరికి, గోళ్లతో రక్కి చంపుతూ ఉంటాయి. అదే వాటి యొక్క యుద్ధతంత్రం. రావణ యుద్ధం ఘోరంగా సాగుతూ ఉంటుంది. రామలక్ష్మణుల బాణదాటికి, కపివీరుల ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులు రాలిపోతూ ఉంటారు. రావణాసురుని కుమారుడు కూడా ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఇక మిగిలింది ఇద్దరే. వారే రావణుడు, కుంభకర్ణుడు. హాయిగా నిద్రపోతున్నటువంటి కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధ రంగానికి వస్తాడు. కుంభకర్ణుడు మహాకాయుడు. నేలపై నిలబడితే తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది.
అంతటి భారీ దేహం వాడిది. విశాలమైనటువంటి ఎత్తైనటువంటి మహారథంలో కూర్చొని యుద్ధానికి వస్తాడు. ఆ రథం పైభాగంలో ఉన్నటువంటి గొడుగుకు చిన్ని చిన్ని గంటలు కట్టి ఉంటాయి. అవి గలగలా శబ్దం చేస్తూ ఉండగా వికటాట్టహాసంతో వానరులపైకి విరుచుకుపడతాడు కుంభకర్ణుడు. ఆ విధంగా ఘోరమైనటువంటి ఆ పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేలకూలుతాడు. రథం నుండి కిందకు పడుతున్నటువంటి సమయంలో కుంభకర్ణుడి చెయ్యి తగిలి ఒక గంట కింద పడుతుంది. అదే సమయంలో కింద యుద్ధరంగంలో 1000 మంది సింగిలీక కోతులు గుంపుగా వెళుతూ ఉంటాయి. కుంభకర్ణుని రథం నుండి తెగినటువంటి ఆ గంట వేగంగా వచ్చి నేరుగా ఆ కోతుల పైన పడుతుంది. గంటదేమో భారీ ఆకారం, కోతులేమో మరగుజ్జులు. ఇంకేముంది, ఆ 1000 కోతులు గంట కింద ఇరుక్కుపోతాయి. ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంటుంది. ఏ చప్పుడు వినపడకుండా పోతుంది. అంతే, ఆ బుల్లి కోతులకు భయం పట్టుకుంటుంది. అలా కొద్దిసేపు గడిచిన తరువాత ఎవ్వరూ తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడుకోసాగాయి. మనల్ని కాపాడడానికి ఎవ్వరూ రాలేదు, చచ్చిపోతామేమో అని ఒక కోతి అంటుంది. మనం తప్పు చేశాం అని మరొక కోతి అంటుంది. అవును, మన రాజు మంత్రి ఇద్దరూ మూర్ఖులే, వాళ్ళను నమ్మి మనం మోసపోయాం అని ఇంకొక కోతి అంటుంది. అసలు రాముడు ఎవరు? అతనికి మనకు సంబంధం ఏమిటి? అయినా వచ్చాం కదా, కనీసం మన గురించి పట్టించుకున్నాడా? అతను మోసగాడు, నమ్మక ద్రోహి అంటూ ఫలానా కోతి అనుకుంటుంది. అవునవును అంటూ మిగతా కోతులు కూడా అంటూ ఉంటాయి. అప్పుడు ఒక ముసలి కోతి ముందుకు వచ్చి, అనవసరంగా ఆడిపోసుకోవడం వలన ఎలాంటి ప్రయోజనమూ లేదు, కాస్త సహనంతో వ్యవహరిద్దాం, రామనామ స్మరణ చేద్దాం అని అంటుంది. ఆ మాటలకు మిగతా కోతులు కిచకిచా నవ్వుతాయి, అవహేళన చేస్తాయి. అయినా సరే ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకొని రామ తారక మంత్రాన్ని జపించడం మొదలు పెడుతుంది. ఇంకొంతసేపు గడిచిన తరువాత తిట్టి తిట్టి అలసిపోయినటువంటి ఆ కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి రామనామాన్ని చేస్తూ ఉంటాయి. అలా అలా కొద్ది కాలంలోనే అన్ని కోతులు రామనామ సంకీర్తనలో మునిగిపోతాయి. ఈలోపు గంట బయట ఏం జరిగిందో చూద్దాం. రాముడు రావణుణ్ణి సంహరిస్తాడు, సీతమ్మను చేపడతాడు, విభీషణుడికి పట్టాభిషేకం చేస్తాడు. ఇక అయోధ్యకు బయలుదేరాలి. అప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచి తన వాగ్దానాన్ని గుర్తు చేశాడు. కపి సైన్యాన్ని లెక్కించి రమ్మని చెబుతాడు. లెక్కలు వేసినటువంటి సుగ్రీవుడు రాముడి దగ్గరకు వచ్చి, ఓ రామా, 1000 కోతులు తక్కువగా ఉన్నాయి అని చెబుతాడు. మరలా లెక్క వేయమని అంటాడు రాముడు. మరలా 1000 తక్కువగా ఉంది అని చెబుతాడు సుగ్రీవుడు. అప్పుడు సాక్షాత్తు రామచంద్రుడే బయలుదేరుతాడు. ముందు హనుమ దారి చేస్తూ ఉండగా యుద్ధరంగంలోకి వస్తాడు శ్రీరాముడు. ఎటు చూసినా రాక్షసుల శవాలు, విరిగినటువంటి రథాలు, కత్తులు, పగిలినటువంటి డాళ్ళు, వాటన్నిటి మధ్య ఎక్కడైనా వానరులు పడి ఉన్నారేమోనని స్వయంగా వెతుకుతూ ఉంటాడు శ్రీరాముడు. అంతలో స్వామివారి దృష్టి ఒక గంటపై పడుతుంది. హనుమా అని అంటాడు. ఇక పవనసుతునికి తన స్వామి ఆంతరంగం ఏమిటో ఇట్టే అర్థమైపోతుంది. వెంటనే తోకను పెంచి గంటను పైకి లేపుతాడు. అక్కడ ఆ గంట కింద పెదవులపై రామనామం తాండవిస్తూ ఉండగా మూసినటువంటి కళ్ళతో, రామభక్తితో వికసించినటువంటి మనసులతో కూర్చొని ఉన్నటువంటి కోతులు కనిపిస్తాయి. ఇక సుగ్రీవుడు చకచకా లెక్కలు వేస్తాడు. 1000 సింగిలీక కోతులు లెక్క సరిపోతుంది. చుట్టూ ఉన్నటువంటి వానర సైన్యం ఒక్క పెట్టున జై జయ రామ, జై జయ రఘురామ అంటూ జయఘోషను చేస్తోంది. అప్పటి వరకు చీమ చిటుక్కుమన్నటువంటి శబ్దం కూడా విననటువంటి ఆ మరగుజ్జు కోతులు అపారమైనటువంటి ఘనఘోర తరంగ ఘోషలా వినపడినటువంటి ఆ జయ జయధ్వానాలకు ఉలిక్కి పడతాయి. చటుక్కున కళ్ళు తెరుస్తాయి. చీకటికే అలవాటు పడిపోయినటువంటి కళ్ళతో దగదగా మెరుస్తూ ఉన్నటువంటి సూర్యకాంతిని చూడలేక కళ్ళకు చేతులను అడ్డుపెట్టుకొని నెమ్మదిగా చూడసాగాయి. అదిగో ఎదురుగా ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, నిశాచర వినాశకుడు, భక్తకోటికి శేతకరుడు అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభు నిలబడి ఉంటాడు. ఇక అంతే, సింగలీక కోతులకు దిగ్భ్రామ కలిగింది. దిక్కులు తోచలేదు. ఏం చేయాలన్నా కూడా ఆలోచన రాలేదు. వానర సైన్యం మరొక్క మారు జయఘోషణ చేస్తుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ తెలుస్తుంది. అప్పుడు వాటికి అర్థమవుతుంది ఏం చేయాలో. వెంటనే ఇక వాటికి బోధపడుతుంది. రామ పాదార విందాలపై పడతాయి ఆ బుల్లికోతులన్నీ.
రాముడు మోసగాడు అన్నటువంటి ఈ కోతిని, హనుమంతుడు బుద్ధిహీనుడు అన్నటువంటి ఆ కోతిని తాకాయి రామస్వామి మృదుహస్తాలు. ఎవరి వీక్షణం భవసాగరాన్ని తారణం చేయిస్తుందో అటువంటి రామవీక్షణం తారక మంత్రమే త్రోవ అన్నటువంటి పండుకోతిపై ప్రసరించాయి. ఆ విధంగా సింగిలీక కోతుల జన్మలన్నీ కూడా ధన్యమయ్యాయి. ఇప్పుడు రాముని దృష్టి హనుమ వైపుకు మల్లుతుంది. ముగ్ధ మనోహరుడైనటువంటి ఆ శ్రీరాముడు, హనుమా, రాముడు మాట తప్పడు అనడానికి ఉదాహరణగా నిలిచేటటువంటి ఈ సింగిలీక కోతుల కథను గుర్తుగా తోకతో గంటను కలిగినటువంటి నీ రూపాన్ని ఎవరు చేతులారా అర్చిస్తారో, మనసారా ప్రార్థిస్తారో, ఎవరైతే ఈ కథ గురించి వింటారో వినిపిస్తారో వారికి నా అనుగ్రహం రెండింతలుగా లభిస్తుందని సాక్షాత్తు శ్రీరామచంద్రుడే వరమిచ్చాడు. వాలంలో గంటను కలిగినటువంటి వానర శ్రేష్ఠుణ్ణి దర్శించేటప్పుడు, పూజించేటప్పుడు ఈ సింగిలీక కథను గుర్తు చేసుకోవాలి. అలా గుర్తు చేసుకున్న వారికి హనుమంతుల వారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందట. ఇదే స్వామివారి తోకకున్నటువంటి గంట యొక్క వృత్తాంతం. మనం ఏదైనా కానీ గొప్ప పనిని తలపెట్టాలన్నా, తలపెట్టినటువంటి పనిని పూర్తి చెయ్యాలన్నా ఆ ఆంజనేయుడే ఆదర్శంగా నిలుస్తాడు. హనుమంతుడు అంత గొప్పవాడు కావడానికి కారణమైనటువంటి బ్రహ్మచర్య దీక్ష అని కూడా చెబుతారు. మరి అలాంటి హనుమంతునితో పాటుగా సువర్చలాదేవిని కూడా పూజిస్తాము. ఎందుకు? ఇంతకు ఎవరి సువర్చల, ఏమిటా కథ ఇప్పుడు తెలుసుకుందాం. హనుమంతుని గురువు సూర్యుడు అన్న విషయం అందరికీ తెలిసిందే కదా. సూర్యునితో పాటు ఆకాశంలో తిరుగుతూ ఆయన దగ్గర వేదాలన్నిటినీ నేర్చేసుకున్నాడు హనుమంతుడు. ఆ తరువాత వ్యాకరణాలుగా పిలువబడేటటువంటి 9 వ్యాకరణాలను కూడా నేర్చుకోవాలి అని అనుకుంటాడు. ఇప్పుడంటే పాణిని వ్యాకరణం ఒక్కటే ప్రచారంలో ఉంది. కానీ ఒకప్పుడు ఇంద్రం, సాంద్రం, కౌమారకం అంటూ 9 రకాల వ్యాకరణాలు ఉండేవి. అయితే పెళ్ళైన వారికి మాత్రమే వీటన్నిటినీ నేర్చుకునేందుకు అర్హత ఉండేదట. మరి హనుమంతుడేమో జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాలనేటటువంటి పట్టుదలతో ఉన్నాడు కదా. మరెలా? హనుమంతుడి సమస్యను ఎలాగైనా తీర్చమంటూ త్రిమూర్తులు ముగ్గురు సూర్యభగవానుడి దగ్గరకు వెళతారు. అప్పుడు సూర్యుడు తన వర్చస్సు నుంచి ఒక కుమార్తెను సృష్టిస్తాడు. వర్చస్సు నుంచి ఏర్పడింది కాబట్టి ఆమెకు సువర్చల అని పేరు పెట్టారు. నా వర్చస్సుతో ఏర్పడినటువంటి ఈ కుమార్తెను నువ్వు తప్ప వేరెవ్వరూ వివాహం చేసుకోలేరు. ఇదే నువ్వు నాకిచ్చేటటువంటి గురుదక్షిణ అంటూ ఆమెతో ఆంజనేయుడు వివాహం జరిపిస్తారు. ఆ తరువాత ఆయనకు నవ వ్యాకరణాలన్నీ కూడా నేర్పుతారు సూర్యభగవానుడు. ఇది సువర్చలాదేవి వెనుక ఉన్నటువంటి కథ. ఆమె సూర్యుని యొక్క తేజస్సుతో ఏర్పడి హనుమంతుని శక్తికి ప్రతీకగా నిలుస్తుందే కానీ ఆమెతో హనుమంతుని యొక్క బ్రహ్మచర్యానికి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. ఈ కథంతా కూడా పరాశర సంహితలో సృష్టంగా ఉంటుంది. అంతేకాదు, జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున ఆంజనేయ స్వామివారికి సువచ్చలాదేవికి వివాహం జరిగినట్లు కూడా ఉంది. అందుకే కొన్ని ఆలయాలలో హనుమంత్ కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు హనుమంతుల వారు భీమసేనునికి చెప్పినటువంటి యుగ ధర్మాల గురించి తెలుసుకుందాం. ఒకనాడు ద్రౌపది, భీముడు గంధమాదన పర్వతచర్యలలో విహరిస్తూ ఉంటారు. వారి ముందు సహస్రదళ పద్మం గాలిలో ఎగురుతూ వచ్చి పడుతుంది. దానిని చూసి ద్రౌపది ముచ్చటపడుతుంది. అలాంటి పద్మాలు మరికొన్ని కావాలని భీముణ్ణి కోరుకుంటుంది. ద్రౌపది కోరినటువంటి ఆ సౌగంధిక పుష్పాలు తెచ్చేందుకు బయలుదేరుతాడు భీముడు. అలా వెళుతూ సింహనాదం చేసి శంఖం పూరిస్తాడు. ఆ శబ్దాలను అక్కడ ఉన్నటువంటి హనుమంతుల వారు వింటారు. ఆ వచ్చినది తన సోదరుడు భీముడని చెప్పి తెలుసుకుంటాడు. గుహలో నుండి బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి చెట్లను పెరికి దారికి అడ్డం వేస్తాడు. తాను కూడా దారికి అడ్డంగా పడుకొని తోకను విలాసంగా ఆడిస్తాడు. భీముడు అక్కడకు వచ్చి హనుమంతుని చూసి సింహనాదం చేస్తాడు. ఆ శబ్దానికి హనుమంతుడు కళ్ళు తెరిచి, ఎవరయ్యా నీవు? పెద్దవాడిని, అలసిపోయి పడుకున్నవాడిని, పడుకొని ఉంటే ఇలా అరవడం తగునా? అడవిలో ఉన్నటువంటి పండ్లు ఫలాలు తిని వెళ్ళు, ఇలా అరవవద్దు అని అంటాడు హనుమంతుడు. అప్పుడు భీముడు, నేను పాండురాజు పుత్రుడను, ధర్మరాజు తమ్ముణ్ణి, నా నామధేయం భీమసేనుడు, నేను కార్యార్థినై వెళుతున్నాను, నాకు దారి విడిచిపెట్టు అని అంటాడు. హనుమంతుడు, నేను ముసలివాడిని, కదల్లేను, నీవే నా తోకను పక్కన పెట్టి నీ దారిని నీవు వెళ్ళవచ్చు అని అంటాడు. ఇక అప్పుడు భీముడు, ఓ అదెంత పని అంటూ ఆ తోకను ఒక్క చేత్తో ఎత్తి పెట్టబోతాడు. తోక కదల్లేదు. 2 చేతులు ఎత్తి పట్టుకుని ఎత్తబోతాడు. అప్పుడు కూడా కదల్లేదు. భీముడు అది చూసి ఆశ్చర్యపోతాడు.
భీముడు హనుమంతునితో, అయ్యా, మీరెవరో నాకు తెలియదు, కానీ మీరు మహాత్ముల్లా ఉన్నారు, నన్ను మన్నించండి అని అంటాడు. అప్పుడు హనుమంతుడు భీమునితో, భీమా, నేను హనుమంతుణ్ణి, నీ అన్నను వాయుపుత్రుడను, నేను రామబంటును. రావణాసురుడు రాముడి భార్యను అపహరించగా నేను లంకకు వెళ్ళి సీతమ్మ తల్లి జాడను తెలుసుకొని శ్రీరాముడికి తెలియజేశాను. రాముడు రావణుణ్ణి సంహరించి సీతమ్మను పరిగ్రహించాడు. రాముడు నా సేవలకు మెచ్చి నన్ను చిరంజీవిగా ఉండమని దీవించాడు. అప్పటి నుండి నేను గంధమాదన పర్వతంపై నివసిస్తూ ఉన్నాను అని చెబుతాడు. అది విన్నటువంటి భీముడు సంతోషించి, ఆంజనేయ, నీవు అలనాడు సముద్రాన్ని లంఘించినటువంటి రూపాన్ని చూడాలి అని చెప్పి నాకు కోరికగా ఉంది, ఒక్కసారి చూపించవా అని అడుగుతాడు. అందుకు హనుమంతుడు, భీమా, అది ఎలా కుదురుతుంది? ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. యుగ ధర్మాలు కృతయుగంలో ఒకలా, త్రేతాయుగంలో వేరేలా, ద్వాపరంలో మరొకలా ఉంటుంది. అలాగే కలియుగంలో పూర్తిగా విరుద్ధంగా ఉండబోతుంది అని అంటాడు. అప్పుడు భీముడు, అన్నయ్య, ఆయా యుగాల్లోని ఆచారాల గురించి చెప్పవా అని అంటాడు. అప్పుడు హనుమంతుల వారు ఇలా చెప్పసాగాడు. భీమసేన, కృతయుగంలో అన్నీ కృతములే, కానీ చెయ్యవలసింది ఏమీ లేదు. అందుకనే ధర్మం 4 పాదాలతో నడిచింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు శుక్లవర్ణంతో ప్రజలను కాపాడాడు. సనాతన ధర్మం వర్ధిల్లింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వేదాలు తమకు విధించినటువంటి విధులు నిర్వర్తించారు. వారు కోరకుండానే తగిలినటువంటి ఫలితాలు కూడా కలిగాయి. కనుక వారు పుణ్యలోకాలను పొందారు. ఆ యుగంలో జనులకు అసూయ, ద్వేషము, గర్వము, మదము, మాశ్చర్యము, కోపము, భయము, సంతాపం, ప్రజాక్షయం, అవయక్షయం లాంటివి ఏవీ లేవు. తరువాత త్రేతాయుగం ఆరంభమైంది. ధర్మం 3 పాదాలతో నడిచింది. ఆ రోజుల్లో ప్రజలు సత్యసంధులు, యజ్ఞ యాగాదులు చేసేవారు, తపస్సులు చేసేవారు, దానాలు చేసేవారు. అప్పుడు విష్ణువు రక్తవర్ణంతో ప్రజలను రక్షించాడు. తరువాత ద్వాపర యుగం వచ్చింది. ధర్మం 2 పాదాలతో నడిచింది. వేదములు, శాస్త్రములు విధించినటువంటి ధర్మము, కామము అనుసరించబడ్డాయి. కానీ ద్వాపర యుగంలో ప్రజలు మాట మీద నిలవరు. సత్యము, శమము హీనమవుతుంది. ప్రజలు కామ్యార్థం మాత్రమే యజ్ఞాలు చేస్తారు. ఈ యుగంలో విష్ణువు కృష్ణవర్ణంతో ప్రజారక్షణ చేశాడు. తర్వాత వచ్చేది కలియుగం. ఈ యుగంలో ధర్మం 1 పాదంతో నడుస్తుంది. విష్ణువు పసుపు పచ్చని వర్ణంతో లాలాలను రక్షిస్తాడు. కలియుగంలో జనులు తమో గుణంతో ప్రవర్తిస్తారు. జనులు కామము, క్రోధము మొదలైన వాటికి వశులై అధర్మవర్తనుడై ప్రవర్తిస్తారు. కలియుగంలో తపస్సు, ధర్మము, దానము లాంటి పుణ్యకార్యాలు స్వల్పంగా ఆచరింపబడతాయి. కానీ వాటికి ఫలితం మాత్రం విశేషంగా ఉంటాయి అంటూ హనుమంతుల వారు చెబుతారు. అప్పుడు భీముడు, ఆంజనేయ, అలనాడు నీవు సాగరం దాటినటువంటి భీమ రూపాన్ని చూడకుండా నేను ఇక్కడ నుండి కదలను అని అంటాడు. అప్పుడు ఆంజనేయుడు సాగరాన్ని దాటినప్పటి రూపాన్ని భీమునకు చూపిస్తాడు. 2వ మేరు పర్వతమా అని భ్రమింపచేసేటటువంటి ఆ ఆంజనేయుని యొక్క విరాట్ రూపం చూసి భీముడు భీతి చెంది ఆ రూపాన్ని ఉపసంహరింపమని చెప్పి హనుమంతుణ్ణి వేడుకుంటాడు. అప్పుడు హనుమంతుడు తన రూపాన్ని ఉపసంహరించి, భీమసేన, నీవు కావాలి అనుకున్నటువంటి సౌగంధికా పుష్పాలు ఉన్నటువంటి కొలనును యక్షుల, గంధర్వులు సంరక్షిస్తూ ఉంటారు. అక్కడ నీ యొక్క శౌర్య ప్రతాపాలు పనికిరావు. ఆ పుష్పాలు దేవతలు అనుభవిస్తూ ఉంటారు. దేవతలు భక్తికి లొంగుతారు. కాబట్టి ధర్మమెరిగి ప్రవర్తించు. సదాచారం నుండి ధర్మం పుడుతుంది. ధర్మం వలన వేదం ప్రతిష్ఠింపబడుతుంది. వేదముల వలన యజ్ఞాలు చేస్తారు. యజ్ఞాల వలన దేవతలు సంతృప్తి చెందుతారు అని చెబుతాడు. ఆ విధంగా స్వామివారు చెప్పినటువంటి యుగధర్మాల మాటలన్నీ కూడా విన్నటువంటి భీమసేనుడు స్వామివారికి నమస్కరించి ఆ తరువాత తన యొక్క కార్యానికై బయలుదేరి వెళ్ళాడు భీమసేనుడు. ఈ మంగళవారం రోజున స్వామివారి కథల గురించి విన్నాం కదండి. ఈ వివరణ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరొక చక్కని వివరణతో మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.